వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. దేశ అభివృద్ధికి ఊతం ఇవ్వాల్సిన కీలక ఆవశ్యకతను ఈ సమావేశంలో గుర్తు చేసిన ప్రధాని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు చేపట్టే పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. ఈ భేటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, యువత సాధికారత, వ్యవసాయం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో బలమైన వ్యవస్థను నిర్మించడంపై మాట్లాడినట్లు ప్రధాని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టనున్న కులగణన దేశంలో వెనుకబడిన అణగారిన వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకొచ్చేందుకు ఓ కీలక అడుగు అని ప్రధాని మోడీ అన్నట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ విజయం దేశం స్వలంబన దిశగా సాధించిన విజయాలను పునరుద్ఘాటించిందని, ఇది దేశీయ రక్షణ సాంకేతికత ఖచ్చితత్వాన్ని చాటి చెప్పిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు సమావేశంలో ప్రధానంగా 2 తీర్మానాలు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై ఒక తీర్మానం చేయగా దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టబోయే కుల జనగణన చేపట్టాలన్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ మరో తీర్మానం చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మేజర్ 2 రిజల్యూషన్స్ పాస్ చేశారు. ఒకటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్. 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎలిమినేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిన కేసీఆర్ తో గంటన్నర పాటు సమావేశమయ్యారు. రజతోత్సవ సభపై తన అభిప్రాయాలను వివరిస్తూ ఇటీవల ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై ఇరువురి మధ్య కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇక కవిత లెటర్ తదుపరి పరిణామాలపై కూడా కేటీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కూడా చర్చించారు. జూన్ 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు అందాయి. అలాగే 6న హరీష్ రావు, 9న ఈటెల రాజేందర్ ఈ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణపై కూడా ఈ భేటీలో మంతనాలు జరిగినట్లు సమాచారం. తెలంగాణ నీటి అవసరాలు కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరీష్ రావు తెలిపారు. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు హరీష్ రావు. 200 టీఎంసీల గోదావరి జలాలు ఏపీ తరలించుకుపోయే కుట్ర జరుగుతుందని, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గోదావరి, బనకచెర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ముందుకు వెళ్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అండతో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలియజేశారు. ఉమ్మడి ఏపీలో జరిగిన జలదోపిడీ కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందన్నారు హరీష్ రావు. ప్రైవేట్ డాక్టర్ల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. కరీంనగర్లో తెలంగాణ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ కాన్ఫరెన్స్ కు ఆయన హాజరయ్యారు. డాక్టర్ల సమస్యలపై సీఎం రేవంత్, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇచ్చారు. ఇక హాస్పిటల్ కు వచ్చే రోగుల పట్ల కమర్షియల్ గా ఆలోచించకుండా మానవత దృక్పథంతో ఆలోచించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. బీజేపీని బీఆర్ఎస్ పెంచి పోషించే పనిలో ఉందన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించిన ఆయన దేవుడు అంటూనే కేసీఆర్ కొంప ముంచి పని చేస్తున్నారన్నారు. కవిత లేఖలు, లీకులతో ఉనికి లేని బీజేపీకి అనుకూలంగా మారేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ లేదన్న జగ్గారెడ్డి, కవితకు కేసీఆర్ పై అవగాహన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కవిత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేంత బలమైన నేత అనుకోవడం లేదని తెలియజేశారు జగ్గారెడ్డి. కవిత లేఖపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. కేటీఆర్ చెప్పినట్లు ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పుకునే అవకాశం ఉంది, కానీ బహిరంగ లేఖల ద్వారా చెప్పడం సరికాదన్నారు. ఏది ఏమైనా అంతిమంగా మా లీడర్ కేసీఆర్ అని ఆయన బాటలోనే నడుస్తామన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని కవిత పార్టీ పెట్టడం అనేది ఊహ అని గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. కాళేశ్వరానికి హెలికాప్టర్లో వెళ్లిన ఆయనకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు రేపటితో పుష్కరాలు ముగుస్తుండటంతో భక్తులు భారీగా కాళేశ్వరానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు వాహనాలు రావడంతో మహాదేవ్పూర్ కాళేశ్వరం రూట్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగుపెట్టారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన ఈ కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకలో సీఎం చంద్రబాబు ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు. వారి వెంట చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య గృహప్రవేశం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసమని విమర్శించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆ నలుగురి కబంధ హస్తాల్లో చిత్ర పరిశ్రమ ఉందంటూ ప్రచారం చేస్తున్నారని, ఆ నలుగురిలో తాను లేనని, బయటకు వచ్చేశానని కరాఖండిగా చెప్పారు. ఆ నలుగురు కాస్త ఇప్పుడు 10 మంది అయ్యారని, వారితో తనను కలపొద్దని కోరారు. తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నారని, తెలంగాణలో తనకు ఉన్న ఏకైక థియేటర్ AAA మాత్రమేనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఇక లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పానని వివరించారు. థియేటర్ల మూసివేతపై పవన్ మాట్లాడింది సమంజసమేనని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. రెండు రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఈ ఇండస్ట్రీని పట్టుకు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక. సినిమా సమస్యలపై మాట్లాడేందుకు ఎవరు విడివిడిగా కలవకూడదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రకటన చేసిన నేపథ్యంలో నిర్మాత బండి వాసు ఇండస్ట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా లోతుగా ఉంటాయని, ఆ రాజకీయ రొచ్చులో పడి ఇండస్ట్రీ నలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ గ్రహించాలన్నారు. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎంను ఇరిటేట్ చేశారంటే ఇండస్ట్రీలో యూనిటీ ఎలా ఉందని ప్రశ్నించుకునే సమయం వచ్చిందని ఎక్స్లో పోస్ట్ చేశారు బన్నీ వాసు. సినిమా హాళ్లలో నాణ్యత ప్రమాణాలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తూనికలు, కొలతలు ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయాలంటూ నిర్ణయించింది. ఇప్పటికే మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్, ఆహార పదార్థాల ధరలపై ఆరా తీసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం. మంత్రులు మనోహర్, కందుల దుర్గేష్ తో ఇదే విషయంపై పవన్ చర్చించారు. త్వరలో హోం, వాణిజ్య, పన్నులు, రెవెన్యూ మంత్రులతోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 3వ రోజు పోలీసులు నిందితులు సిరాజ్ సమీన్ను వివిధ కోణాల్లో ప్రశ్నించారు. పోలీస్ విచారణకు మరో 3 రోజుల కస్టడీ గడువు ఉంది. ఇప్పటి వరకు 2 రోజుల పాటు విచారించిన అధికారులు ఉగ్ర కుట్రకు చేసిన ప్లాన్, కుట్ర కోణాలను తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. అయితే విచారణకు 2 నిందితులు 2 రోజులు సహకరించలేదు. ఈ కేసులో నిన్న మరో కొత్త కోణం వెలుగు చూసింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సోషల్ మీడియాలో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు. సిరాజ్ ను ప్రశ్నిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత సిరాజ్, అజ్ఞాత వ్యక్తి మధ్య కొన్నాళ్లు చాటింగ్ కొనసాగింది. నమ్మకం కుదిరిన తర్వాత సిరాజ్ కి అతని వ్యక్తిగత వివరాలు తెలిపాడు. విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ ను ప్రోత్సహించాడు. అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ సమీర్ సోషల్ మీడియా ఖాతాలు, విదేశీ ఇంటర్నెట్ కాల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్టైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు మాత్రమే నమోదైనా దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పూర్తి సన్నద్ధతతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్లు గుర్తించారు. ఇక కరోనా కొత్త వేరియంట్లు గుర్తించడంతో పాటు ఒక కేసు కూడా నమోదవడంతో వైద్య శాఖ అలర్ట్ అయింది. టెస్టింగ్ కిట్లు, మెడిసిన్ ను అందుబాటులో ఉంచింది. గాంధీ, ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్స్ లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కరోనా పరిస్థితులపై మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ చేశారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలుండటంతో కోవిడ్ పేరుతో దోపిడీలకు పాల్పడితే చర్యలు తప్పవని ప్రైవేటు హాస్పిటల్స్ ను హెచ్చరించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నారని లాలూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేదని తెలిపారు. ఈ కారణాల వల్ల అతడిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై తేజ్ ప్రతాప్ కి ఆర్జేడీ పార్టీలో తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు. తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ లో తాను రిలేషన్షిప్ లో ఉన్నానంటూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో లాలూ ప్రసాద్ ఈ చర్యలు తీసుకున్నారు. నిన్న తేజ్ ప్రతాప్ ఫేస్బుక్ లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫోటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణ ఇస్తూ తన సోషల్ మీడియాను ఎవరో హ్యాక్ చేశారని తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలుండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. ఆ నౌక ముందుగా ఒకవైపు ఒరిగిపోయి ఆ తర్వాత మెల్లగా మునిగిపోయింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మునిగిపోయిన నౌకలో మొత్తం 640 కంటైనర్లుండగా వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపారు. ఈ రసాయనాలు లీక్ అయితే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు. కాగా కంటైనర్ నౌక సముద్రంలో మునగడాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ గమనించింది. వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. నౌక ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మొత్తం 31% మంది విదేశీ విద్యార్థులు ఉన్నారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆయా విద్యార్థుల పేర్లు, వారి దేశాల వివరాలు తమకు అందజేయాలని కోరారు. ఈ మేరకు ట్రూత్ లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ కొన్ని రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడి ఫెడరల్ న్యాయమూర్తి దాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. మొత్తం 31% మంది విదేశీ విద్యార్థులున్నారనే విషయాన్ని హార్వర్డ్ ఎందుకు చెప్పడం లేదని ట్రంప్ ప్రశ్నించారు. వారిలో అమెరికా వ్యతిరేక దేశాల నుంచి వచ్చిన వాళ్లు ఉన్నారని, ఆయా దేశాలు వారి విద్యార్థుల చదువు కోసం ఎలాంటి సొమ్ము చెల్లించడం లేదని, ఆ విదేశీ విద్యార్థులు వివరాలు తాము తెలుసుకోవాలనుకుంటున్నామని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. హార్వర్డ్ యూనివర్సిటీకి తాము $1 బిలియన్ చెల్లించామని చెప్పారు. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలనే తమ అభ్యర్థన సరైందేనని, తమకు ఆ విద్యార్థుల పేర్లు, దేశాల వివరాలు కావాలని ట్రంప్ అడిగారు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి 442 కోట్లనే ఉపయోగించుకోవాలని, డబ్బు కోసం ఫెడరల్ ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయొద్దని హార్వర్డ్ యూనివర్సిటీని ట్రంప్ హెచ్చరించారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A4 గా ఉన్న ఆయనను పోలీసులు విచారణకు హాజరు కాకుండా ఉండటంతో ఆయనను బెంగళూరులోని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 నెలల నుంచి పరారులో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆయనను నెల్లూరుకి తరలిస్తున్నారు పోలీసులు. రైట్గా అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, దీపిక, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ మధ్యాహ్నం బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినటువంటి మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆయన అరెస్ట్ చేసి మదనపల్లి తీసుకొచ్చిన వెంటనే ఆ మూమెంట్ లో నెల్లూరు పోలీసులకు సమాచారం అందించడంతో నెల్లూరు పోలీసులు నేరుగా ఆయన్ని మదనపల్లి నుంచి ఇప్పుడు నెల్లూరు తీసుకొస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే అరెస్ట్ విషయం మీద పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ డీజీపీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారని చెప్పి మాత్రం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉన్నటువంటి సాయినగర్ నెల్లూరులో అక్కడ సమీపంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అందరూ జిల్లా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కాకాని పరిస్థితి మీద, ఆయన పొజిషన్ మీద కూడా అందరూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ తో సహా అందరూ ఇక్కడ డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి పార్టీ ఆఫీసులో కనిపిస్తూ ఉంది. ఇంకో చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు వ్యవహారాన్ని ఒకసారి మనం దాన్ని పరిశీలిస్తే గత 2023-24 సంవత్సరంలో ఇక్కడ నెల్లూరు సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం వరదాపురంలో రుస్తుం మైనింగ్ కేసులో దాదాపు 250 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ చేశారని చెప్పి ఆయన పైన ఆరోపణలు చేశారు. దానిపైన ఆయన్ని కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 12 మంది పైన కూడా దాంట్లో ఆ కేసులో ఎన్నికలు చేశారు. వాళ్ళలో 4 మాత్రం జైలుకు పంపించారు. అందులో 3 అక్కడి నుంచి బెయిల్ తీసుకొచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసులో 3 సార్లు నోటీసులు జారీ చేశారు. ఒకసారి నెల్లూరులోను, 2 సార్లు హైదరాబాద్ లో నోటీసు జారీ చేశారు. ఆ తర్వాత ఆయన కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. బెయిల్ రాకపోవడం తర్వాత ఆయన 2 నెలల నుంచి కూడా పరారీలో ఉన్నట్టుగా ఉన్నారు. దానిపైన 7 ప్రత్యేకమైనటువంటి బృందాలు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా గత 2 నెలలుగా కూడా వాళ్ళందరినీ కూడా వేటాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసిన అనంతరం ఆ సమాచారాన్ని నెల్లూరుకి చేరవేయడంతో నెల్లూరు పోలీసులు, నెల్లూరు డిఎస్పీ సింగిప్రియతో పాటు మిగిలినటువంటి కొందరు పోలీసు అధికారులు ప్రొటెక్షన్ కోసం అక్కడ మదనపల్లికి బయలుదేరారు. ఆయన ఇప్పటికే మదనపల్లి పోలీసుల దగ్గర నుంచి వీళ్ళు సరెండర్ చేసుకున్న తర్వాత నేరుగా ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్కి తీసుకొస్తారా, మరెక్కడికి తీసుకొస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్షన్ అయితే ఉత్కంఠ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన ఏపు నెల్లూరు కోర్టులో కానీ లేదా గూడూరు కోర్టులో అంటే వరదాపురం మైనింగ్ కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి 3 నిందితుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా గూడూరు కోర్టులో హాజరుపరిచారు. కాబట్టి గూడూరు సబ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తారా లేకుంటే జిల్లా కోర్టులో హాజరుపరుస్తున్నారా అనే దానిపైన కూడా స్పష్టత లేదు. ఏదైనప్పటికీ రేపు ఉదయం ఆయన్ని నెల్లూరు కోర్టులో హాజరుపరిచేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తంగా ఈ 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉత్కంఠ కాకాని కోసం జరుగుతున్నటువంటి వేట, అనేకమైన ఆరోపణలు, అలాగే వీటిపైన ప్రజావాయిద్యాలు, వీటన్నిటిపైన కూడా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఈ రోజు కొంత తెరబడినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. కాకాన్ని అరెస్ట్ చేసినందువల్ల ఆయన ఈ కేసుని కొలిక్కి కూడా వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టుగా ఉంది. దీపిక, రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.